నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. పోక్సో కేసుల్లో 20 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. వెంటిలేటర్పై ఉన్న ఆసుపత్రిని ఐసీయూకి తీసుకొచ్చాం. మాజీ ఎంపీ భరత్ తీరుపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆగ్రహం. బీజేపీలో పలువురు నాయకుల చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన పురంధేశ్వరి. జనసేనలోకి విశాఖ వైకాపా కార్పొరేటర్లు, మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరిక. చాగల్లులో జిల్లా కలెక్టర్ విస్తృత తనిఖీలు, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పోక్సో కేసుల్లోని నిందితుల్లో 60% మంది 18 నుంచి 20 ఏళ్లలోపు వారే ఉండటం శోచనీయమని, తెలిసి తెలియని వయసులో ప్రేమ ఉచ్చులో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, యువత లక్ష్యం పెట్టుకుని దాని సాధనకు శ్రమించాలి అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖలోని ఉడా చిల్డ్రన్స్ ఏరియా వేదికగా విశాఖ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షణకు కలిసికట్టుగా పేరిట రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేను హోంమంత్రిగా ఉన్న నా బిడ్డలు ట్యూషన్కు వెళ్ళినప్పుడు వారి సెల్ ఫోన్లో లైవ్ లొకేషన్ పెట్టమంటున్నానని, అటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. యువత 100 ఏళ్ల జీవితం కోసం ఆలోచించాలని హితవు పలికారు. ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతారని, నిదాన్ పోర్టర్లలో ఒక్కసారి కేసు నమోదైతే జీవితాలు నాశనం అవుతాయని వివరించారు. ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా సిపి గారు బాక్షి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్టుల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తాలూకా జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే, ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్లల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ని కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేయగలమో ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వెంటిలేటర్ మీద ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ప్రక్షాళన చేసి ఐసీయూలోకి తీసుకొచ్చామని, రానున్న రోజుల్లో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్ది ఇంకా మంచి సేవలు అందేలా చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో తన దృష్టికి వచ్చిందని, దానిపై అన్ని విషయాలను ఆరా తీశామని, బాధ్యులను తేల్చడానికి విచారణ జరుగుతోందని, తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ 10 నెలల్లో ఎమ్మెల్యేగా తాను 20 సార్లు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితి మెరుగుపరచడానికి కృషి చేశానని, దాంతో 20% మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఏ బ్రేక్ డౌన్ అయినా సింగిల్ బ్రేక్ డౌన్ అవసరం అవుతుంది. ఆ యాంగిల్ అది కొంచెం మీరు సరి చేసామని కాకుండా దూరదృష్టితో 2-3 లైన్స్ వాళ్ళు ఇది బ్రేక్ డౌన్ అయితే ఈ లైన్ వరకు అవుతుంది. ఇది ఎమర్జెన్సీ లైన్స్ మనం కాసుకోవాలి. చిన్నపిల్లలు ఐసోలేషన్గా
ఐసోలేషన్ వార్డ్ నేనే పిలిచాను. కొత్తవి వచ్చినాయా తెలియపోయి అప్పుడే ఓకే. కాబట్టి 1500 అయిపోయింది అంటున్నాడు. మీరు అట్లా వేసిపోమని వాళ్ళని అలా చూసుకోవచ్చు. అంశం ఒకటి, మేము చూస్తుంది ఒకటి ఉంది. వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అందించిన అధికారుల పైన చర్యలు అయితే తప్పకుండా. కొత్తగా చేసేదేమీ లేదు, మోమాటాలు అస్సలు లేవు. అంటే తప్పు చేస్తే ఎవరిని వెనుకే వేసుకొని వచ్చే పరిస్థితుల పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. కొలంసింహంలోని మోహన్ బాబు ఉంటాడు, సుడిగాలి ఏ పేరు సుడిగాడు. ఆడొస్తే కంపుకి జనాలు పరిగెడతారు. అలాగే రాజమండ్రి సుడిగాడు ఎవడంటే ఆ సుడిగాలి భరతరామ్. అది కంపు కొడుతుంది, ఇతని ప్రెస్ మీట్లు కంపు కొడుతున్నాయి. తను వచ్చాడు అని అంటే రాజమండ్రిలో పారాచూట్ లీడర్ కింద దిగుతాడు. వచ్చాడు అని అంటే తను వచ్చాడని ఎలా తెలుస్తుంది అంటే ఓ ప్రెస్ మీటు, నన్ను ఒక 4 తిట్లు. ఓహో ఆదేటి వాసిని తిట్టారా, ఓ ప్రెస్ మీట్ భరతరామ్ వచ్చి ఉంటాడు. కంపు కొడుతుందంటే కంపు రాజకీయాలు ఆడుతున్నారని అర్థం. అంటే గాలిలో గెలిచాడు, ఆ గాలి వాటం పోవట్లేదు అబ్బాయికి. ఎందుకు ఈ రాజకీయాలు? ఎక్కడైనా 10 నెలల్లో నిర్మాణాత్మకంగా ఇదని చెప్పావా? మేము 5 ఏళ్ళు చెప్పేవాళ్ళం, ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి, ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి అని. కానీ నువ్వు ఏ రోజు పట్టించుకో, హాస్పిటలిస్ట్స్ పట్టించుకో. కానీ మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఎందుకంటే పెద్ద సోషల్ మీడియాలో ఉండను. నేను మొన్న మా వాళ్ళు నవీన్ గారు, రవి యాదవ్ గారు వీళ్ళందరూ కలిపి మార్చురీలోని ప్రక్షాళన చేసిన వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెడుతూ నేను ఇంగ్లీష్లోనే ఏదో తప్పు మాట్లాడానట. ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడిన దాన్ని విమర్శించాడట. నేను ఒకటే అడుగుతాను, నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల ఈ హాస్పిటల్కి సిఎస్ఆర్ నిధులైనా ఆగిపోయినాయా? నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల ఈ నగరంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా? నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల తోలు తీస్తాను, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్నాను, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా? నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల గంజాయి కేసులు కట్టిస్తానన్న, ఎవరిని ఉపేక్షించనన్నాను, తనామనన్న భేదం లేకుండా వెళ్తానన్నాను, ఎక్కడైనా ఆగిందా? నా ఇంగ్లీష్లో తప్పు ఉండడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఇప్పుడు 70 లక్షలు పేపర్ మిల్ నుంచి వస్తున్నాయి. మనం 1,20,00,000తో ఓపెన్ చేశాను. ఇప్పుడే మేము అందరం నడుచుకొస్తుంటే సిఎస్ఆర్ నా ఫ్రెండ్ 4 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాడు. నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల వాళ్ళందరూ కూడా బాధ కలిగి ఎవరైనా నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయా? అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఇంగ్లీష్లో తప్పట. ఇంత పెద్ద సమస్య ఉంటే సమస్యనంతా మానేసి ఒక రీల్ చేసుకొని, ఒక వీడియో చేసుకొని నా మీద సునకానందం. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఈ అబ్బాయి, మరలా సినిమా కూడా నువ్వు ఉంటేనే పక్కన వస్తున్నా. ఏదో సినిమాలో ఉంటాడు ఒక ప్రిన్సిపల్, స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అలా నుంచుంటాడు. ఇలా అలర్ట్గా ఉన్నారు. అది అతను వెళ్ళిపోతూ నువ్వు ఈరోజు గుడ్ మార్నింగ్ నాకు ఇంకా చెప్పలేదని. ఈ అబ్బాయి మా వాళ్ళు చెప్తున్నారు, మా లీడర్స్ కూడా, ఓ వీడియో పెట్టిన తర్వాత లైక్స్ ఎవరెవరు కొట్టారో చూసుకుంటున్నాడట. అతను పదవులు వేసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ కొట్టకపోతే ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తుందట, నువ్వు నాకు ఇంకా లైక్ కొట్టలేదు ఈరోజు అని. అలా కొంతమంది లైకులు కొట్టలేదని పదవులు తీసేసి తనకి బాగా లైక్లు ఎవడు కొట్టి మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి పదవులు వేసాడు. ఇదేదో పని బాగుంది, చాలా బాగుంది. అంటే రాజకీయం ఉన్నతంగా చేసే రోజుల నుంచి రాజకీయం ఇంత దిగజారుడిగా తీసుకొచ్చే రోజులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి యొక్క ఉద్దేశం కూడా ఎమ్మెల్యే గారు మీకు వివరంగా తెలియజేయడం జరిగింది. ఏదైతే రాజమండ్రి జనరల్ ఆసుపత్రి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నావో వీటి గురించి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మీకు సోషల్ మీడియాలో నిన్న వచ్చినటువంటి ఆ వదంతా ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ పేషెంట్స్కి టేక్ కేర్స్ ఎవరు కూడా లేరు.
వాళ్ళు మంచం మీద పడుకున్నప్పుడు కింద పడిపోతారన్న ఒక ఉద్దేశంతో అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ పడుకొని పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క మతి స్థిమితం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ పెట్టినా కానీ బయటకు అటు ఇటు తిరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక పడిపోతారు, వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అవుతుంది, తలకి ఏదైనా దెబ్బ తగులుతుందని ఒక ఆలోచనతోటి వైద్యులు వాళ్ళకి బెడ్స్ కింద వేసి వాళ్ళని పడుకొని పెట్టడం జరిగింది. దీన్ని కొంచెం నెగిటివ్ వేలో బయటికి తీసుకొని వెళ్ళడం, ప్రజల్లో ఇక్కడ రాజమండ్రి జనరల్ ఆసుపత్రిలో ఏదో ఇబ్బందులు జరిగిపోతున్నాయి, ఏదో ప్రమాదం జరిగిపోతుంది అన్నట్టు అనుమానాలు రేకెత్తించేటట్టు కొంత ప్రచారం చేసి ఆలోచన చేశారు. ఈరోజు సోషల్ మీడియాలో చేసిన పోస్టు మా జన సైనికుడు వేరే అతనే కాదు, అలాగే గగన ఆవిడ కూడా మా జన సైనికురాలు వీర మహిళ. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆలోచనల విధంగా సోషల్ మీడియా అందరినీ కూడా ఎవరికి ఏ విధమైన ఆపదలో ఉన్నా సరే, ఒక ఆరోగ్యంగానే కాదు ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరూ కూడా తెలియజేయడాలు. దీనివల్ల అలాగే తెలుగుదేశానికి సంబంధించిన ప్రసాద్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలతో ఉంటూ ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపంతో చేస్తున్న దాన్ని కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఏముందిలే మన పబ్లిసిటీ పిచ్చాడు, మన గాలిలో వచ్చిన అదే ఒకసారి అంతకుముందు చెప్తున్నాం, ఏకచిత్రానికి ఒకటే సినిమా, అతనికి ఒకే సినిమా చేశాడు, అలాగే ఒకేసారి ఎంపీ చేశాడు అతనిది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు ఉంటాడు. విజయనగరం జిల్లా నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్మ సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీ బలోపేతానికి నూతన నాయకులు కృషి చేయాలని కోరారు. పార్టీలో నూతనంగా చేరిన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎంపీటీసీ న్యాయవాది బోడసింగి నారాయణరావు, న్యాయవాది కోట్ల శశి, వైసీపీకి చెందిన బోడసింగి వెంకట్రావు, కోన ఎర్రయ్య తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అలాగే కపిలేశ్వరపురం మండలం ఒకతిప్ప సర్పంచ్ కొరిపెల్ల వెంకట నాగశ్రవంతి బీజేపీలో చేరారు. ఆమెకు కూడా ఎంపీ పురంధేశ్వరి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్కు చెందిన పలువురు వైకాపా కార్పొరేటర్లు జనసేనలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ వైకాపా వర్కింగ్ ప్రెసిడెంట్ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్రావు, గాజువాక 74వ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, వైకాపా యువజన విభాగం నాయకుడు ఆళ్ల శివగణేష్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతనంగా పార్టీలో చేరిన నాయకులందరూ కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని కోరారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు, ఆరోగ్య సేవలు అందించడంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది నిబద్ధత కలిగి విధులను, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. చాగల్లు మండలంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చాగల్లు మండలంలో ఉనగట్ల గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తనిఖీ అనంతరం బ్రాహ్మణగూడెం గ్రామంలో రీసర్వే తీరు, గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ప్రశాంతి సందర్శించారు. ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ద్వారా గ్రామ స్థాయిలో మరింత సమర్థవంతంగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య, వారి వివరాలు నమోదు చేసే రికార్డుల్ని పరిశీలించి తగిన సూచనలు చేశారు. బ్రాహ్మణగూడెం గ్రామంలో రీసర్వే పనులను పరిశీలించి రైతులతో మాట్లాడటం జరిగిందని పేర్కొన్నారు. సార్ మా కలెక్టర్ గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఆయుష్మాన్ భవ క్లినిక్స్లో స్టాఫ్ కార్డులో మెడిసిన్ సప్లై డైరెక్ట్లీ ఫ్రమ్ సీరియస్ లేకపోతే వస్తుంది ఇక్కడ సర్వే కంప్లీట్ అయిపోయిందమ్మా. నర్సింగ్ సీరియస్ సర్వే అయిపోయిందా 100%. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వంతో పాటు దాతలు కూడా కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఏలూరు జిల్లాలో రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా వర్ధినేటి వీరాంజనేయులు, సీతామహాలక్ష్మి దంపతుల ఆశీస్సులతో వర్ధినేటి కపిరాజు కుటుంబ సభ్యులు రక్షిత మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ రక్షిత మంచినీటి ట్యాంకును వడ్లపట్ల గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు అంకితం చేశారు. ఆయన మాట్లాడుతూ మండు వేసవిలో ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు మంచి కార్యక్రమాన్ని చేపట్టారని కుటుంబాన్ని అభినందించారు. గ్రామానికి విచ్చేసిన సోముకి ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్తులు. ఒక బిందు ఉందా? మదన్ భాయ్ నెక్స్ట్ మా చెల్లి చేతమేది ఇంకో చెల్లేదమ్మా గోపినది మండలం వడ్లపట్ల గ్రామంలో రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దలు, మా అందరికీ మార్గదర్శకులు, రెండవసారి రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు ఆకస్మిక తనిఖీలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు కూలీలకు సంబంధించిన మస్టర్ వెరిఫికేషన్ చేసి కూలీలతో మాట్లాడి వారికి కనీస వేతనం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పని ప్రదేశంలో నీడ సౌకర్యం కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు త్వరలో వారి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. కూలీల మస్తర్, ఇతర రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఇన్ఛార్జి ఏపీఓ అంజిబాబు, ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర అధికారులు ఉన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యి పంచాయతీ పరిధిలోని బుచ్చయ్య నగర్ శ్రీ సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు శుక్రవారం అన్న సమారాధన జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుచ్చయ్య నగర్లో శ్రీ సోమాలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బుచ్చయ్య నగర్లో సందడి నెలకొంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా కమిటీ పర్యవేక్షణలో సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేశారు. అమ్మవారి జాతర మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులకు కమిటీ సభ్యులకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భాస్కర్ అలియాస్ అనంతబాబు తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన కేసులో న్యాయ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్కు సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ మానవ హక్కుల రక్షణ కోసం సుదీర్ఘంగా పోరాట చేస్తున్న ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 538ని విడుదల చేసింది. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై కాకినాడ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. అయితే అప్పట్లో పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ముప్పాళ్ల సుబ్బారావు అండగా నిలిచారు. మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్లో సమ్మర్ బ్లడ్ డ్రైవ్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ ఎండి చెట్ల శ్రీను హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ వేసవిలో ఏర్పడే రక్తం కొరత కారణంగా అవసరమైన వారికి సకాలంలో రక్తం లభించక ఇబ్బందులు పడుతూ ఉన్నారని, ఆ కొరతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 17 నుంచి జూన్ 15 వరకు 60 రోజుల పాటు నిర్విరామంగా బ్లడ్ క్యాంపులు, రక్తదాన అవగాహన ర్యాలీలు, కరపత్రాల పంపిణీ చేసి యువత ప్రజల్లో అవగాహన కల్పించి రక్తదానం చేయించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చెట్ల శ్రేణును మన బాధ్యత ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు గారా అజయ్ కుమార్, మన బాధ్యత ఫౌండేషన్. రక్త కొరత తగ్గించే ప్రయత్నంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ రక్తదాన శిబిరాలు, రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఇప్పుడు ఏదైతే సమ్మర్ నడుస్తుందో ఆ సమ్మర్లో ఎవరో కూడా కొంచెం బ్లడ్ డొనేట్ చేయడానికి వెనకాడతారో దానివల్ల రక్త కొరత తీవ్రంగా పెరిగిపోతుంది. ఆ రక్త కొరతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా సమ్మర్ బ్లడ్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈరోజు ప్రారంభమైంది. జూన్ 15 వరకు కూడా 60 రోజుల పాటు నిర్విరామంగా ఈ యొక్క రక్తదాన అవగాహన కార్యక్రమం అనేది, రక్తదాన శిబిరాలు అనేవి కొనసాగుతాయని తెలియజేస్తున్నా. ప్రజలు, యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నా. ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ అధినేత శ్రీను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోక్సో కేసుల్లో 20 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. వెంటిలేటర్పై ఉన్న ఆసుపత్రిని ఐసీయూకి తీసుకొచ్చాం. మాజీ ఎంపీ భరత్ తీరుపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆగ్రహం. బీజేపీలో పలువురు నాయకుల చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన పురంధేశ్వరి. జనసేనలోకి విశాఖ వైకాపా కార్పొరేటర్లు, మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరిక. చాగల్లులో జిల్లా కలెక్టర్ విస్తృత తనిఖీలు, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.